హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు బ్యాడ్ న్యూస్. జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు పెన్షన్ పెంపు లేదని ఉత్తర్వులు వచ్చాయా? సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా పెన్షనర్ల వాట్సాప్ గ్రూప్‌లలో ఒక వార్త తీవ్రంగా ఆందోళన సృష్టిస్తోంది. జనవరి 1, 2026కు ముందు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ద్వారా పెన్షన్ పెంపుదల వర్తించదు అని కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందని ఆ వార్తా సారాంశం. ఈ ప్రచారం నిజమేనా? దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలేంటి? దీని గురించి అయితే తెలుసుకుందాము. సో, ప్రచారంలో ఉన్న అంశాలు మరియు పెన్షనర్ల ఆందోళన. విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఈ సోషల్ మీడియా మెసేజ్‌లో అనేక ప్రశ్నలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ క్లారిఫికేషన్ నిజమేనా? అంటే ఈ ఉత్తర్వుల కాపీ ఎక్కడైనా అందుబాటులో ఉందా? అంటే లేదు. కానీ ప్రీ 2026 రిటైరీలపై ప్రభావం. ఈ నిర్ణయం వల్ల ఈ యొక్క జనవరి 1, 2026కు ముందు రిటైర్ అయిన లక్షలాది మంది పెన్షనర్లు పెన్షన్ సవరణకు నోచుకోరా? అలాగే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయంలో ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరి ఈ వార్త నిజమని నమ్మిన చాలామంది పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీన్ని నిర్ధారణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. సమగ్ర నిర్ధారణ కోసం. ముందుగా ఒక చిన్న విన్నపం అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వాస్తవ పరిశీలన. ఇది 100% ఫేక్ న్యూస్. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే నిరాధారం మరియు తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నమాట. దీనికి గల బలమైన కారణాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎందుకు తప్పుదోవ నిరాధారమైనది చూసుకున్నట్లయితే, మొదటిది అధికారిక సమాచారం శూన్యం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లైనటువంటి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిఓపిపిడబ్ల్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనీ డిఓపిటి లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ ఆర్థిక శాఖలలో ఈ వార్తకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు, సర్క్యులేట్ లేదా ప్రెస్ నోట్ లేదు. ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వెబ్‌సైట్‌లో కూడా ఈ సమాచారం అయితే కనిపించలేదు. సో, దాదాపుగా పాపులర్ వెబ్‌సైట్‌లలో ఎక్కడ కూడా లేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇటువంటి సమాచారము. సో, ఇది మనకు క్లారిఫికేషన్ కోసమైతే కొంత మనకు వచ్చినట్టే ఇక్కడ. ఇక రెండవది స్వయం వైరుధ్యం, సెల్ఫ్ కాంట్రడిక్షన్. సో, సర్క్యులేట్ అవుతున్న మెసేజ్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఆర్డర్స్ ఇంకా రాలేదని స్పష్టంగా పేర్కొన్నారు. వేతన సంఘమే ఏర్పాటు కానప్పుడు దాని సిఫార్సులు ఎవరికి వస్తాయి? ఎవరికి వర్తించవు? అనేది దానిపైన ప్రభుత్వం ఎలా క్లారిఫికేషన్ ఇస్తుంది? ఇది తార్కిక అసంబద్ధమే. మరి మూడవది, ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 8వ వేతన సంఘం యొక్క టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఈ యొక్క కమిషన్ ఏ అంశాలను పరిశీలించాలనే నిబంధనలు ఇంకా ఖరారే కాలేదు. ఈ ఫైల్ ప్రస్తుతం వివిధ నోడల్ మంత్రిత్వ శాఖల అంటే ఆర్థిక, న్యాయ, హోం శాఖలు మొదలైన వాటి మధ్య తిరుగుతోంది. టర్మ్స్ ఆఫ్ రెఫరల్ ఫైనల్ కూడా కాకుండా ప్రభుత్వం అందులోని ఒక అంశంపై ముందస్తుగా ఎలా ప్రకటన చేస్తుంది? ఇక నాలుగోది, చైర్మన్, సభ్యుల నియామకం జరగలేదు. వేతన సంఘానికి చైర్మన్ గాని, సభ్యులను నియమించాకే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌పై వారి అభిప్రాయాలను కూడా అనధికారికంగా తీసుకుంటారు. అసలు నియామక ప్రక్రియ మొదలు కానప్పుడు ఇలాంటి కీలక నిర్ణయాలు వెలువడే ఆస్కారమే లేదు. అసలు ప్రమాదం ఎక్కడ ఉంది అంటే ఫైనాన్షియల్ యాక్ట్ 2025. ఈ ఫేక్ న్యూస్‌కి మూలం గతంలో ప్రభుత్వం ఫైనాన్షియల్ యాక్ట్ 2025లో భాగంగా చేసిన ఒక చట్ట సవరణ. ఆ సవరణ సారాంశం అయితే ఇది. ఇలా ఉందన్నమాట. పెన్షన్ సవరణ అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. దీనిని కోర్టులో సవాలు చేసే అధికారం పరిమితం అని. సో, ఈ చట్ట సవరణ ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను ఇస్తుందని, దీని ప్రకారం ప్రభుత్వం తలుచుకుంటే 8వ వేతన సంఘంలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో పాత పెన్షనర్లకు పెన్షన్ సవరణ అంశాలని చేర్చాల్సిన అవసరం లేదు అని పేర్కొనవచ్చు.
ఒకవేళ పే కమిషన్ సిఫార్సులు చేసినా దానిని తిరస్కరించే అధికారం కూడా ప్రభుత్వానికైతే ఉంది. కాబట్టి ఈ విధంగా జరుగుతున్న ప్రచారం ఒక ఫేక్ న్యూస్ అయినప్పటికీ దాని వెనుక ఉన్నటువంటి ప్రమాదం మాత్రం వాస్తవము. సో, అంటే ప్రమాదం అయితే 100% లేకపోలేదు. సో, కాబట్టి మొత్తానికి పెన్షనర్లు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ఈ యొక్క ఇటువంటి ఫేక్ మెసేజ్‌ను నమ్మవద్దు, షేర్ చేయవద్దు. అధికారిక ధృవీకరణ లేకుండా వచ్చే ఏ వార్తను కూడా నమ్మవద్దు. ముఖ్యంగా ఎన్నికల ముందు లేదా ఇతర కీలక సమయాల్లో చర్చను దారి మళ్లించడానికి ఇలాంటివి సృష్టిస్తూ ఉంటారు. రెండవది, సంఘాల నాయకులతో సంప్రదించండి. ఏమైనా వార్తపై సందేహం వస్తే మీ యూనియన్ నాయకులను సంప్రదించి నిజ నిజాలను తెలుసుకోండి. మూడోది, సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయండి. ఈ ఫేక్ న్యూస్‌ను ఖండిస్తూ వాస్తవ పరిస్థితిని వివరించే సరైన సమాచారాన్ని గ్రూప్‌లలో పంచుకోండి. ఇకపోతే ఫ్రీ 2026 పెన్షనర్లకు పెన్షన్ సవరణ ఉండదు అని ప్రభుత్వం ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఇది కేవలం సామాజిక మాధ్యమాల్లో కొందరు సృష్టిస్తున్న కట్టుకథ. అయితే పెన్షన్ సవరణపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాలను ప్రభుత్వం చట్టబద్ధంగా తన చేతుల్లోకి తీసుకున్న మాట వాస్తవమే. ఈ అధికారాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుందనేది 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో స్పష్టమవుతుంది. అప్పటి వరకు పెన్షనర్లు అనవసరంగా ఆందోళనకు గురికాకుండా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.